పదకొండో తారీఖు 8వ నెల 2025 సోమవారం. ఈనాడు పేపర్ హన్మకొండ జిల్లా స్పెషల్ హన్మకొండ ఏరియా నుండి ఈ పేపర్ చదువుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బస్తీలు మునుగద్దు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం అంటూ రేవంత్ రెడ్డి గారి మ్యాటర్ అయితే ఇచ్చారు. భారీ ట్రంకు లైన్లతో వరద ముప్పును తప్పించండి, గంగూబాయి బస్తీ కుటుంబం పునరుద్ధరించండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అమీర్పేట్ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన. అదేవిధంగా ప్రత్యర్థితో చేసి యుద్ధం చేశాం. ఆపరేషన్ సింధూర్ అసాధారణం, త్రివిధ దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచింది. సిడిఎస్ అనిల్ చౌహాన్, సైన్యాధిపతి ద్వివేది, పాక్కు చెందిన పెద్ద విమానాన్ని కూల్చడం ఘన విజయం. వైమానిక దళంకు సంబంధించిన మ్యాటర్ ఇది. త్వరలోనే టాప్ 3 పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ. బెంగళూరు పర్యటనలో ప్రధాని మోదీ ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం ఇచ్చాడు. బెంగళూరులోని మెట్రో రైలు ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోడీ. బెంగళూరు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యం వైపు భారత్ వేగంగా ప్రయాణిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్ని కీలక రంగాల్లో వృద్ధి సాధిస్తూ ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని సుదృఢం చేసుకుంటామని అన్నారు. భారత్ని మాతృ ఆర్థిక వ్యవస్థ అనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం బెంగళూరులో పర్యటించిన ఆయన 15,610 కోట్లతో నిర్మించనున్న మెట్రో 3వ దశ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 7,180 కోట్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో ఎల్లో లైన్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బారాసతి వచ్చేస్తుంటే బారాసతి 0 మేమే ప్రత్యామ్నాయం. భాజపా రాజ్య అధ్యక్షుడు రామచంద్రరావు. కాషాయ కండువా కప్పుకున్న గువ్వాల బాలరాజు. నీళ్ళింకిన కళ్ళు ఆ పట్టుకునేలా జరి, తీపి జ్ఞాపకాలు ప్రజలమని చెప్పేసి ఇచ్చారు. మందగమనంలో ఎల్ఆర్ఎస్, ఫీజు కట్టిన పెండింగ్లోనే దరఖాస్తులు, చాలా మేర L1 దశలోనే అని చెప్పేసి ఇచ్చారు. అయితే గిరాకీ ఒక్క రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 66 లక్షల మంది ప్రయాణం, 122% OR, 33.40 కోట్ల ఆదాయం అని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన మ్యాటర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ములుగు జిల్లా కన్నాయగూడెంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాటికి శ్రీహరి తదితరులు. అలాగే వచ్చేసి మళ్ళా బనకచెల్లను అడ్డుకుంటాం అనేది ఒక మ్యాటర్ ఇచ్చారు. ఉమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం, దేవాదుల పూర్తికి ప్రాధాన్యం బట్టి ఉత్తమ్. బీమా లేని ఆర్టీసీ ప్రయాణము, ప్రమాదాలు జరిగితే పరిహారానికి పోరాటమే శరణ్యము, కుటుంబ పెద్ద దూరమై బాధిత కుటుంబాలు అష్టకష్టాలు అనే మ్యాటర్ ఇచ్చారు. ఆర్టీసీకి సంబంధించింది. కాలువ నిర్వహణ తీసుకట్టు, రహదారి ఆయాకట్టు, ఇది ఫస్ట్ పేజీలో ఉన్న ముచ్చట ఇది. అలాగే సెకండ్ పేజీకి వెళ్ళిపోతాం మనం. సెకండ్ పేజీలో వచ్చేసరికి ఇరుకు గదుల్లో వైద్య విద్య అనే ఒక హెడ్డింగ్ ఇచ్చారు. అదేవిధంగా అంగన్వాడీల్లో అడుగంటుతున్న హాజరు, 100% నమోదుకు చర్యలు, చిన్నారకులు రెడీమేడ్ మిల్లెట్ మిక్స్ ఉప్మా ఇవ్వాలని నిర్ణయం. అదేవిధంగా ఏ కోర్సు ఎంచుకోవాలి, చదువుకున్న విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి అనేది ఒక మ్యాటర్ ఇచ్చారు. కెరీర్ ప్లానింగ్ ఎలా మార్గనిర్దేశం చేసి మై కెరీర్ అడ్వైజర్ యాప్ కొత్తగా వచ్చిందండి. మై కెరీర్ అడ్వైజర్ యాప్ అనేది కొత్తగా వచ్చింది. దాంది వాళ్ళ ఆసుపత్రికి మోసుకెళ్తున్నారు, ఆ అమ్మకు ఆసరా అయ్యారు అనేది ప్రసవం కోసం ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్తున్న దృశ్యం. ప్రాణాలు తీసిన పురుగు మందు పిచికారి, వేర్వేరు ఘటనల్లో 2 మృతి, ఇల్లందు
ఇల్లందు మ్యాటర్ అయితే ఇచ్చారు. D82 కాలువకు గండిపడి వృధాగా పోతున్న నీరు. ఎన్ఎస్పి కాలువకు గండిపడిన ప్రాంతంలో పొలాలను ముంచిన వరద. ఓకే, రైతు బీమా దరఖాస్తులకు 3 రోజుల గడువు ఉంది. కొత్త పట్టాదారులకు అవకాశం. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు గోపి సూచించారు. 1966 ఆగస్టు 14 నుంచి 2000 ఆగస్టు 14 మధ్యలో జన్మించి ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్బుక్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డులను వ్యవసాయ విస్తరణాధికారికి సమర్పించాలని పేర్కొన్నారు. రైతు బీమాకు ఈ నెల 14తో గడువు ముగుస్తున్నందున అంతకుముందే కొత్త పట్టాదారు దాన్ని నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని శనివారం వ్యవసాయ అధికారులను ఆదేశించింది. కొత్త పట్టాదారులను గుర్తించి వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. 2వ శనివారం, ఆదివారం సెలవు దినాలు కాగా నమోదుకు వీలు కాలేదు. రాష్ట్రంలో భారీ వర్షాలు, పొలం పనులు దృష్ట్యా రైతులు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఈ నెల 20 వరకు గడువు పెంచాలని కోరుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. విద్యుత్ కాంతల మధ్యలో సాగర్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు. సాగర్ నుంచి 64,700 క్యూసెక్ల నీటి విడుదల. అదేవిధంగా వచ్చేసి ఉదాత్త విశ్లేషణల ఉత్తమ గ్రంథకర్త, ఆయన గురించి మ్యాటర్ ఇచ్చారు. నేడు విద్యుత్ సరఫరా బోగతలో సందర్శకుల సందడి. జిల్లా స్పెషల్ చూసుకుంటే నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం అనేది ఒక మ్యాటర్ ఇచ్చారు. రక్తహీనత, బాలికలకు కలత. ఓకే, నిఘా కట్టుదిట్టం, సేవలు పటిష్టం. కార్పొరేషన్ నగరంలో కీలకంగా మారుతున్న ICCC సంఖ్యల్లో ఓరుగల్లు. ఉమ్మడి వరంగల్కు దేవాదులను నీరు అందించాలి అనే మ్యాటర్ అయితే ఇచ్చారు. మరమ్మతులు సరే, క్యూరింగ్ సంగతి ఏంటి, అవసరమైతే డబ్బు చెల్లించాల్సిందని ఒక మ్యాటర్ ఇచ్చారు. పేజీ తిప్పేస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి పాకాల పర్యాటకులకు మురిసేలా పాకాల బాపతి మ్యాటర్ ఇచ్చారు. ఉరేసుకొని వివాహిత బలవన్మరణం. కాటారం ఒక వివాహిత అయితే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా మద్యం మత్తులో దారుణ హత్య. మలుగు కన్నాయగూడెం న్యూస్ టుడే బాపతి ఒక మ్యాటర్ అయితే ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. గణపురం మండలం, ఇది బుద్ధారంగపురం మండలం బాపతి అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కాచిపేట బస్టాండ్కు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపిందని మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇచ్చేసి అవినీతిలో కూరిగిపోయింది. ఓకే, కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించాలని వినతి. కాచిపేట మ్యాటర్ ఇచ్చారు. అవును, నాకు నచ్చలేదు పుస్తకావిష్కరణ అని చెప్పేసి అని ఒక మ్యాటర్. అవయవదాన అంగీకార పత్రాలు అందజేతాను ఒకటి. మురుగు తొలగదు, ఇబ్బంది తీరదు అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకైతే ఒక కంప్లైంట్ లాగా ఒక అతనైతే ఇచ్చాడు. 1,02,000 వసూళ్ళ తీరిది. ఇది రంగంపేట న్యూస్ సంబంధించింది. పోతన్నగర్ రోడ్లో ఆగిన కాలువ నిర్మాణం గురించి మ్యాటర్ అయితే ఇచ్చారు. నిర్లక్ష్యం అల్లుకుంటుంది. పరకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విద్యుత్ నియంత్రణ తిప్పదిగా కమ్మేస్తుంది. పూర్తిగా పరిరక్తానికి కప్పేయక ముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. న్యూస్ టుడే పరకాలకు సంబంధించింది. దారిలో గుంతలు, రాకపోకల గిట్టర్లు. శివనగర్లో యువకుల ఘర్షణ. బిల్లును ఆమోదించాలనే ఆందోళన. రోడ్డు ప్రమాదంలో 3 గాయాలు. కారును ఢీకొట్టిన DCM. మళ్ళీ మొదలైన బెల్లం రవాణా. యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం. గోడ ప్రతుల ఆవిష్కరణ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అక్షయ పాత్రలకు అప్పగిస్తూ అడ్డుకుంటాం. రైతు ఉత్పాదిత సంఘంలో చేరిక. ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలతో ప్రదర్శనగా వెళ్తున్న మహిళలు. న్యూస్ టుడే బృందం. పోచమ్మ తల్లి బోనాల పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు నెత్తిన బోనంతో ప్రదర్శనంగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. మడికొండ పాత పోలీస్ స్టేషన్, చెరువుకట్ట, కడిపికొండ, మెట్టుగుట్ట పోచమ్మ దేవాలయం వద్ద భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టి చీర సారలతో కొలిచారు. నైవేద్యం సమర్పించి చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ అయితే మ్యాటర్ ఇచ్చారు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదామండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ యొక్క న్యూస్ మీకు నచ్చినట్లయితే
తర్వాత వచ్చేసి కొంతకాలం బలహీనంగానే అని ఒక మ్యాటర్ ఇచ్చారు. రాష్ట్ర చమురు లేకపోయినా భారతీయ రిఫైనరీలు పనిచేయగలవు. ఐసిఐసిఐ బ్యాంకులోనే ఉద్యోగాల వలసలు తక్కువగా ఉన్నాయని చెప్పి మ్యాటర్ ఇచ్చారు. 90 ఏళ్ల వయసులో అమ్మ న్యాయ పోరాటం చేస్తుందని ఒక మ్యాటర్ అయితే వచ్చింది. గణేశుడు వస్తున్నాడు అని చెప్పేసి అని ఒక హెడ్డింగ్ పెట్టారు. నోటీస్ లేకుండా జాబితా నుంచి పేరు తొలగించడం సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ. బాస్ అనుకునే వాళ్ళకు భారత్ వృద్ధి నచ్చలేదు. పోలీస్ ఐజీగా దాడి నిర్ణయం తప్పు అని ఒక మ్యాటర్ ఇచ్చారు. హైకోర్టులో వాదించి గెలిచిన కుమార్తె. నెక్స్ట్ వచ్చేసి అసాధ్యంగా అవినీతి ఆస్తుల స్వాధీనం. చాలా కేసుల్లో న్యాయ విచారణకు అనుమతి రావడం లేదన్న తీవ్ర జాప్యం. మరికొన్నింటిలో కొలిక్కి రాని ఏసీబీ దర్యాప్తు. కలిసికట్టుగా పనిచేయండి. కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మల్లు రవి, చిత్రంలో కొండా మురళి, కమలాకర్, శ్యామ్మోహన్. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ. చివరి విడత ఎంసెట్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు. కాంగ్రెస్కు అవినీతి గనిగా సింగరేణి ఎమ్మెల్సీ కవిత. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తామని చెప్పి 18-19 తేదీలో ఓబీసీల్లో చలో ఢిల్లీ అని చెప్పేసి అని కవిత అయితే మ్యాటర్ ఇచ్చారు. కలిసి ఉద్యమిస్తే బీసీనే సీఎం అవుతారు. కులవృత్తులను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రయ్య. నేడు రేపు ఆర్టీయూ కేటీలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చావు రవి. ఇవైతే ఈనాటి ప్రతి న్యూస్లో వార్తలు. హన్మకొండ జిల్లా అందరూ ప్రేక్షకులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మొదటగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ప్రతిరోజు మీకు న్యూస్ అప్డేట్ అయితే కంపల్సరీ ఇస్తాను.